ఆదోని మండలంలోని నారాయణపురం గ్రామంలో రాజకీయ కోలాహలం నెలకొంది. ప్రముఖ టీడీపీ సీనియర్ నాయకులు నారాయణపురం శాషావలి ఇంట నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుధవారం శాషావలి తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ విందుకు రాజకీయ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డానాపురం తిక్కన్న, ఆదోని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి వంటి హేమాహేమీలు హాజరయ్యారు. విందుకు వచ్చిన ముఖ్య అతిథులకు మరియు తన అభిమాన నాయకులకు శాషావలి స్వయంగా పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ విందులో ఆదోని పెద్ద మసీదు కమిటీ చైర్మన్ సౌదీరౌఫ్, మాజీ కౌన్సిలర్లు రామచంద్ర, మల్లికార్జున, టీడీపీ సీనియర్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, గోనెహాలు గోపాల్ రెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాషావలి మాట్లాడుతూ, గత 15 ఏళ్ల క్రితం తమ ఇంట్లో శుభకార్యాలు జరిగాయని, ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులంతా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారని తెలిపారు. వారందరినీ ఒకే చోట చేర్చి నారాయణపురం గ్రామస్తులతో మమేకం కావాలనే సదుద్దేశంతోనే ఈ విందు ఏర్పాటు చేశామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. జిడ్పీ మాజీ చైర్మన్ తిక్కన్న మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా తమ సొంత గ్రామంతో సంబంధాలను కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ ఆత్మీయ విందు నారాయణపురం గ్రామంలో పండగ వాతావరణాన్ని నింపింది. ఈరోజు మన నారాయణపురం శాషావలి ఈ విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, వాళ్ళ చిన్నాయన, చిన్నమ్మ, వారి కొడుకులు గ్రామంలో పుట్టి గ్రామంలో పెళ్లి చేసుకోకుండా బయట పెళ్లి చేసుకున్నారు. గ్రామస్తులను విందు ఏర్పాటు చేయలే. ఈ సందర్భంగా శాషావలి ఏం చేశాడంటే, చాలా రోజుల నుంచి మా ఇంట్లో, మా గ్రామంలో మేము ఏ విందు ఏర్పాటు చేయలేదు, ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఇది ఏర్పాటు చేసి గ్రామస్తులు మొత్తానికి అందరిని ఆహ్వానిస్తూ, వచ్చిన వాళ్ళకి భోజనాలు చేయిస్తూ, ఆత్మీయులకు, రాజకీయ నాయకులు కొందరికి ఆహ్వానాలు ఇస్తూ, ఈరోజు మనసారా అందరినీ స్వాగతిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరిని ఆనందింపజేసినందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలా, ఆశీర్వాదాలు కూడా అందియాలని అనుకుంటూ మేమంతా రావడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటైనందుకు సంతోషం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చేసిన రాజకీయ నాయకులు, నా పెంపుడు తండ్రి అన్న, నేను పుట్టింది మహమ్మదీయ మతంలో కానీ ఒక వాల్మీకి దగ్గర పెరిగినా నేను. ఈరోజు అందరూ వచ్చినారు. మా గ్రామంలో మా చిన్నాయనోళ్ళు, మా చిన్నమ్మ అంతా ఆదరణ చేరుకున్నారు. వాళ్ళంతా అక్కడ చేసిన పెన్నెల గిన్నెలు చేసిన దానికి మా గ్రామస్తులకి మేము ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినాము. దాని రావడం జరిగింది. అందులో అన్న నాకు సంతోషం, నాకు అన్న వచ్చిందానికి. అన్న నాకు పెంపుడు తండ్రి, నా అన్న నాకు. నా పేరు నానాపురం శాషావలి. నానాపురం గ్రామం, నా స్వగృహంలో.